వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్. జగనన్న దిన వేడుకలు దర్శి ప్రాంతంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలు స్థానిక మాజీ శాసనసభ్యులు, యువ నాయకుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బీవీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. మొదటగా ఆయన వైకాపా నాయకులు, అభిమానులతో కలిసి పలు వాహనాలలో ర్యాలీగా బయలుదేరారు. అనంతరం దర్శి పట్టణ పొలిమేర ప్రాంతం నుండి ఆయనను స్థానిక నియోజకవర్గ వైకాపా శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు బ్రహ్మరథం పడుతూ ఆహ్వానించారు. స్థానిక గడియార స్తంభం సెంటర్కు చేరుకుని వైఎస్ విగ్రహమునకు పూలమాలలు వేసి ఆయన జ్ఞాపకాలను ప్రజలతో పంచుకున్నారు. వైఎస్ తనయుడు జగన్కు జన్మదిన శుభాకాంక్షలు అభిమానుల మధ్య తెలియజేస్తూ కేక్ కట్ చేశారు. వైకాపా అనుబంధ సభ్యులను ఉద్దేశించి బహిరంగంగా ప్రసంగించారు. ఆయన మాతృమూర్తి వెంకాయమ్మ కూడా వైకాపా అభిమానులకు పార్టీ తరపున ఆదరాభిమానాలు చూపుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. స్థానిక పీజీఎన్ కాంప్లెక్స్ నందు ఏర్పాటు చేసిన అభిమానుల సభలో పాల్గొని ప్రసంగించారు. జగన్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని, ప్రజలకు అనేక పథకాలను అందచేస్తూ ప్రతి సామాన్యునికి ఉచితంగా స్థలం కేటాయించి ఇంటి నిర్మాణ కార్యక్రమాలను చేపట్టే పనిలో కూడా నిమగ్నమై ఉన్నదని, వైకాపాకు మనం తగిన ఆదరాభిమానం అందచేద్దామని శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని పర్యవేక్షిస్తూ హాజరైన దాతలను అభినందించారు. ప్రజలకు భోజన వసతి ఏర్పాటు, ఆహ్లాదకరంగా అభిమానులకు ఉత్సాహం కొరకు చక్కటి పాటలను నిర్వాహకుల ద్వారా అందజేశారు. ఎంతో ఉత్సాహంగా అధిక సంఖ్యలో నియోజకవర్గంలోని ప్రజలు తరలివచ్చారు. జగన్ పుట్టినరోజు వేడుకలను బూచేపల్లి ట్రస్ట్ తరపున చక్కగా నిర్వహించినట్లు పలువురు ప్రశంసించుట గమనార్హం. నియోజకవర్గంలోని పాస్టర్లకు క్రిస్మస్ సందర్భంగా బట్టలను పంపిణీ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బూచేపల్లి కుటుంబ సభ్యులు, వైకాపా కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పోలీసులు తగిన భద్రతా చర్యలు చేపట్టి వారి విధులు చక్కగా నిర్వహించారని పలువురు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. స్టే ట్యూన్ సిఎన్ఆర్ న్యూస్.